ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ ప్రజల వైద్యానికి, ప్రజల ఆరోగ్య సంరక్షణకు వందల కోట్లు, వేల కోట్లు బడ్జెట్లో వెచ్చిస్తూ ఉంటారు. అయితే మరి ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరము, ఇక్కడ జీజీహెచ్ హాస్పిటల్ మీరు చూడొచ్చు. ప్రభుత్వ సర్వజన హాస్పిటల్. ఈ హాస్పిటల్ చాలా పెద్దది. ఇక్కడ ఈ జిల్లాలో నలుమూలల నుంచి బాపట్ల జిల్లా, ఇటు నెల్లూరు జిల్లా, చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పెద్ద హాస్పిటల్ అని ఇక్కడకు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు ఎక్కువగా మరి ఇక్కడ ఆరోగ్య పరీక్షలు చూపించుకోవడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. మీరు గమనించవచ్చు. అయితే వారంలో ఒక రోజు, సోమవారం రోజున మీరు గమనించినట్లయితే వందల్లో కాకుండా వేల సంఖ్యలో ఈ హాస్పిటల్కు ప్రజలు మరి చూయించుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఓపీలు రాయటానికి 2 మార్గాలు ఉంటాయి. అదే మందులు ఇవ్వడానికి ఒక మార్గం ఉంటుంది. ఓపీలు రాసేటప్పుడు గంట సేపు క్యూలో నుంచొని ఓపీలు రాపించుకోవాలా. మందులు తీసుకునేటప్పుడు గంట సేపు క్యూలో నుంచొని మందులు తీసుకోవాలా. డాక్టర్ దగ్గర చూయించుకోవడానికి గంట సేపు, ఒక వ్యక్తికి 3 గంటల సేపు ఇక్కడ టైం పడుతుంది. ఇక్కడ ఓపీ తీసుకొని డాక్టర్ దగ్గర చూయించుకొని మందులు తీసుకోవడానికి 3 గంటలు సేపు పడుతుంది. అయితే వాస్తవంగా ఇక్కడ అందరూ ముసలి వాళ్ళు, మరి కురువృద్ధులు, బాలింతలు, ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు, నడవలేనటువంటి వారు ఎక్కువగా వస్తుంటారు. నేనేమంటానంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంట్లుగా పనిచేయాలా. మరి పబ్లిక్ కట్టేటటువంటి ట్యాక్స్ పే ద్వారా మీరు జీతాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ సర్వజన హాస్పిటల్ జీజీహెచ్ ఒంగోలులో మరి వైద్యాధికారులు, జిల్లా వైద్యాధికారులు చాలా మంది ఉన్నారు. ఈ జిల్లా వైద్యాధికారులు, ఆ తర్వాత హైర్ అధికారి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, ఆ తర్వాత ఇక్కడ కలెక్టర్ గారు విజిట్ గా ఇక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్ ఆజన్ అనేటటువంటి వ్యక్తిని కూడా నియమించడం జరిగింది. వీరు ఏసీ రూముల్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ, టీలు తాగుతూ, మరి ఇక్కడ పబ్లిక్ పడేటటువంటి బాధను చూడకుండా కనీసం వారంలో సోమవారం ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న రోజు ఓపీలు రాయడానికి ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టచ్చు కదా, మందులు ఇవ్వడానికి ఇంకొక ఎక్స్ట్రా పెట్టచ్చు కదా, డాక్టర్స్ని చూసుకోవడానికి ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నటువంటి పేషెంట్లు ఉంటే డాక్టర్ చూపించడానికి మరి 12 గంటలకి గంట కొట్టినట్టు డాక్టర్ వెళ్ళిపోతాడు. ఓపీలు ఎక్కువ ఉన్నాయని కనీసం ఒక అరగంట కూడా ఇక్కడ డాక్టర్ స్పెండ్ చేయడు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు. ఇక్కడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యాలరావు, ఆ తర్వాత ఆర్ఎంఓ మాధవిలత గారు, ఆ తర్వాత ఆదెన్ అనేటటువంటి డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు మరి ఈ హాస్పిటల్కు ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే నేనేమంటానంటే ఇక్కడ పరిపాలన సరిగ్గా లేదు. ఈ పరిపాలన అంటే అడ్మినిస్ట్రేటివ్ సరిగ్గా లేదు. అడ్మినిస్ట్రేటివ్ సరిగ్గా లేనప్పుడు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాల. ఈ జీజీహెచ్ హాస్పిటల్లో, సర్వజన హాస్పిటల్లో పబ్లిక్ చాలా వేల మందిలో వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. కాబట్టి నెలలో ఒకసారి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ ఉన్నతాధికారులకు, డాక్టర్స్ కు సజెషన్స్ ఇచ్చి అది పబ్లిక్ సరైనటువంటి వైద్యం అందేలాగా చూడాలని తెలియజేస్తున్నాను. అలాగే ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు, మరి ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిని మరి ముందుకు సాగదీసుకుంటున్న, అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు వెంటనే స్పందించాల. ఈ సర్వజన హాస్పిటల్ మరి వేల సంఖ్యలో నిరుపేదలు, మరి బడుగు బలహీన వర్గాల వారు వచ్చి ఇక్కడ మరి రోగాలకు చూయించుకుంటారు. కాబట్టి మీరు వచ్చి నెలలో ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కానీ, వైద్య సిబ్బందికి కానీ ప్రతి ఒక్కరికి మీ సజెషన్స్ ఇచ్చి పబ్లిక్ కి తగు విధమైనటువంటి మరి వైద్య సేవలు అందే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున మనవి చేసుకుంటున్నాను. మరి ఇక్కడ ప్రస్తుతము వేల సంఖ్యలో వస్తున్నటువంటి మరి ఇక్కడ వృద్ధులు, మరి కురువృద్ధులు, నడవలేనటువంటి వాడు, బాలింతలు, ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు, వీరు ఈ క్యూలలో ఏ విధంగా అవస్థలు పడుతున్నారో ఒక్కసారి ప్రజలందరూ గమనించాలని, ఇది ప్రజలు పడుతున్నటువంటి బాధను మరి ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను.